ఆత్మతో ఉండడం వల్ల ఆత్మ అంటే ఎవరు? ఆనందమే ఆత్మ. ఆనంద స్వరూపమే ఆత్మ. భగవంతుడి యొక్క స్వరూపమే ఆనందం. అటువంటి ఆనంద స్వరూపునితో ఉన్నప్పుడు ఇంకేం కావాలండి వాళ్ళకి? ఆ రుచి తెలిసినవాడు, ఆ అనుభవం పొందినవాడు. ఏది అక్కర్లేదండి. అటువంటి ఆనందానుభూతిని పొందడమే నిజమైన మోక్షం. వాళ్ళు మామూలు స్థితికి రాలేరు. ఎందుకండి మామూలు స్థితిలో? దుఃఖం తప్ప ఏమున్నాయి? అశాంతి తప్ప ఏముంది? అందుచేత అటువంటి శాశ్వత ఆనంద స్థితి పొందడాన్నే మోక్షము అంటారు. మీరు చూడండి, మామూలు జీవితంలో ఏదో మధ్య మధ్యలో కాస్త సంతోషంగా ఉన్న క్షణాలు ఉంటాయి. కానీ ఎక్కువ దుఃఖంలోనే ఉంటారు. అశాంతిలోనే ఉంటారు. కారణం ఏంటి అంటే ఏదో ఒక సమస్య, ఏదో ఒక రోగం, ఏదో ఒక కష్టం, ఏదో ఒక బాధ, ఇలా ప్రతి ఒక్కరిని వేధిస్తూనే ఉన్నాయి. ఆ అశాంతితోటే జీవిస్తున్నారు. ఏం చేస్తారు మరి? పుట్టినవాడు బ్రతకాలిగా, చనిపోయేదాకా బ్రతకాలి.